ఫ్యూజ్ పోయి ఉంటుంది, నేను వెళ్ళి చూస్తాను. మీరు ఆగండి డాడ్, నేను వెళ్ళి చెక్ చేస్తాను. ఎవరు ఎవరంటే పలకరే? ఆ మంగ ఎంటర్ అయినట్టుంది. వెళ్తే మళ్ళీ రాను. నిత్య, చెప్పండి మేడం, ఉండనా వెళ్ళనా? బాయ్. తీసేస్తున్నాను మేడం. వద్దు వద్దు వద్దు, ఆగు ఆగు. మనం దాని వెంట పడే అవసరం లేకుండా అదే జై వెంట పడేలా ప్లాన్ చేశాను. ఒక్క టాబ్లెట్ దాంతో మింగేస్తే చాలు, 3 nights కంప్లీట్ అవుతాయి. నిత్య, నిత్య, నేనేం చేయను. బయటికి రా నిత్య. నిత్య, 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 లోపడేం చేస్తున్నావు నిత్య? నిత్య, 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 ఏమిటి అనంతపురం జిల్లాకు నీళ్ల కరువు వచ్చినట్టు ఈ హౌస్కి వాటర్ కరువు వచ్చిందా? ఏమైంది? ఇంట్లో వాటర్ రావట్లేదు వదినా. మా ఇంటికి పాలు నీళ్లు సరిగ్గా వస్తాయో లేదో కానీ మీరు మాత్రం రోజు టైంకి వస్తున్నారు. బేబీని చూడ్డానికి రాలేదండి. ఇక్కడ ఒక చిన్న వర్క్ ఉండి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. పర్వాలేదమ్మా, అది నోరాగక ఏదో అంటుంది. మీరు రోజు వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. ఆవిడ రాకపోకల సంగతి తర్వాత ముందు వాటర్ సంగతి చూడండి. నిన్న నైట్ జై ఇది కలిసారా లేదా? నేను సారు రాత్రి కలిసామో లేదో చెక్ చేయడానికి వచ్చుంటుంది. మొన్నేమో కరెంటు పోయింది, ఈ రోజు వాటర్ రావట్లేదు. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? చారీ సార్, ట్యాంక్లో వాటర్ అయిపోయి ఉంటాయి, వెళ్ళి మోటార్ ఆన్ చేయి. అలాగే సార్.
థ్యాంక్స్ అండి. దేనికి? షవర్ విషయంలో నన్ను సేవ్ చేసినందుకు. నేను నిన్ను కాపాడాలి, నువ్వు మాత్రం నన్ను కాల్చుకు తింటావు, అంతే కదా? సారీ అండి. ఏంటి సారీ? నీ పర్మిషన్ లేకుండా నేను నిన్ను టచ్ చేయనని చెప్పాను కదా. అయినా ఎందుకు నిన్న ఓవర్ యాక్షన్ చేసావు? మా వాళ్ళ ముందు నటించమన్నాను, ఓకే. మనం మాత్రమే ఉన్నప్పుడు నటించాల్సిన అవసరం ఏముంది? ఆ, అది ఆ, అరే, నేనేమో నేను కంపోజ్ చేశానా? నువ్వే ఓవర్ బిల్డప్ ఇచ్చి నువ్వే నన్ను ఫోర్స్ చేసి నువ్వు నా నుంచి ప్రొటెక్షన్ కోరుకుంటే ఎలా? సారీ అండి. ఎన్నిసార్లు సారీ చెప్తావు? నేనేమన్నా రాక్షసున్నాను? అప్పటికి నిన్ను బెడ్పై పడుకోబెట్టి నేను నేలపై పడుకుంటున్నాను కదా. ఆ మాత్రం జాలి కూడా లేకుండా బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నావు. అంత తప్పు నేనేం చేశాను నిత్య? మీరే తప్పు చేయలేదండి, తప్పంతా నాదే. ఏదన్నంటే ఇదిగో ఇలా నిష్ఠూరంగా మాట్లాడతావు. నిష్ఠూరం కాదండి, నిజంగానే నేను తప్పు చేశాను. నిన్నేమైంది? నిన్న ఆఫీస్ నుంచి రాగానే ఎందుకు అలా బిహేవ్ చేసావు? బొమ్మ పగిలిందేంటి? చేయి జారింది, పగిలిపోయింది. తాజ్ మహల్ని పగలగొడతావా? అక్కడికి నేనేదో నిజమైన తాజ్ మహల్ ని బద్దలు కొట్టినట్టు. బొమ్మే కదా పగిలింది. అది బొమ్మే కావచ్చు, కానీ అది తాజ్ మహల్. అయితే ఏంటి దాని గొప్ప? సమాధే కదా. నిత్య! మీ అమ్మ మాటకి విలువిచ్చారు, నాకు తోడుగా ఉన్నారా, నా పక్కన నుంచున్నారా, నాకు అండగా మాట్లాడారా? ఆ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ ని కల్పించిందే మీ అమ్మగారు. నా స్థానంలో వేరే ఆడదుంటే ఎత్తిన చెయ్యి దించేది కాదు. నన్నంత మాటన్నా నేనింకా విలువిచ్చి ఆగాను, మీరాగారా? నీ వల్ల సిరి ఎన్నో బాధలు పడింది, ఇప్పుడు లక్ష్మి కూడా పడాలా? కుదరదు. ఇంకా పాపాలు మూట కట్టుకోవద్దు. లక్ష్మిని సిరి అని అనుమానించను అని, వేధించను అని నాకు మాటివ్వు. మాట తప్పితే నేను చచ్చిపోతాను. తెగిటి 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 తందాన. ఈ సాంగ్కి ఆ గాజు ముక్కల మీద నువ్వు డాన్స్ చేయాలి. వాట్? ఎస్ మై డియర్ రాక్షసి, కమాన్. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తదిమి తకిట తదిమి తగిడద తగిడద తందాన. జతుల గతుల తిల్లాన. అక్కడ వస్తున్న రిథమ్ ఏంటి, నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటి? చై! ఏంటి సార్ అది? నాలో మిగిలిన మంచి. మీ దగ్గర మిగిలిన మంచా? ఐ మీన్ మంచి అన్నారు కదా సార్, నేను చూడొచ్చా ఒకసారి? సంఘర్షం